అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అందరికీ నమస్కారం. నేను మీ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు, బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, మహాశివరాత్రి సందర్భంగా ఈశ్వరుడికి పుష్పారార్చన అంటే చాలా ఇష్టం అని చెప్పి అంటూ ఉంటారు. ఏ పుష్పాలతో అర్చన చేస్తే ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది తెలియజేస్తారా గురువు గారు? మనకు ఏ దేవతకైనా కానమ్మా, పూజ చేసిన తరువాత ప్రతి దేవతకి అర్చన అనేటువంటిది చాలా విశేషం. ఈ అర్చన ద్వారానే ఆ దేవత సంతుష్టి చెందుతుంది. ఇప్పుడు సంబంధించి అమ్మవారికి అష్టోత్తర పూజ అని, అయ్యవారికి ఇలా చేస్తుంటారు. అయితే ఈ అర్చనలలో ఏ దేవతకి లేనటువంటి విభిన్నము, విశిష్టత పరమేశ్వరుడికి ఉంది. కాబట్టి ఈ పరమేశ్వరుని అర్చించే విధానము వివిధ రకాల పుష్పాలతో కనుక చేసినట్లయితే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అతి శీఘ్రంగా కలుగుతుంది, గొప్పదిగా కలుగుతుంది. సాధారణంగా మనము ఈశ్వరునికి వివిధ రకాల పుష్పాలతో అర్చన చేయమని శాస్త్రం. అయితే మహాశివరాత్రి సందర్భంగా సంబంధించి విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది పరమేశ్వరునికి. అయితే వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే, ఈ మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమేశ్వరుని పూజించడానికి అర్హత ఏ విధంగా తీసుకోవాలి, ఎప్పుడు ప్రారంభం చేయాలి, ఎప్పుడు సమాయత్తం అవ్వాలి, ఈ యొక్క శివరాత్రి సందర్భంగా చేసేటువంటి పూజా విధానం ఏ సమయాల్లో చేయాలని ముందు వీడియోల్లో చేయడం జరిగింది. కాబట్టి ఆ వీడియోని మీరు ఆసాంతం వీక్షిస్తే తప్పకుండా అన్ని విషయాలు మీకు అందులో తెలుస్తాయి. ఇక ఈ వీడియోలో మనం చర్చించుకునేటుందమ్మా, పరమేశ్వరునికి పూజ అభిషేకం అనంతరం వివిధ పుష్పాలతో అర్చన చేయమని శాస్త్రం. ఏ ఏ పుష్పాలతో కనుక అర్చన చేస్తే ఎటువంటి పుణ్య ఫలితం కలుగుతుందో మనం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక, ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహామహిమాన్విత సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో 15వ తారీఖు రోజున నిశీ సమయంలో విశ్వేశ్వరుని సన్నిధాన సమీప ప్రాంగణంలో, అంటే కాశీ గర్భాలయంలోనే ఆ ప్రాంగణంలో రుద్రపారాయణము, రుద్రాభిషేకము, 17వ తారీఖు రోజున భౌమ అంగారక చతుర్దశి మరియు సూర్యగ్రహణం అమావాస్య ఏర్పడుతున్నటువంటిది. మన దేశంలో లేకపోయినప్పటికీ ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి ఈ సంబంధించినటువంటి వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి సూర్యగ్రహణ ప్రభావం ఉంది. కావున ఈ రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణార్థమై చండీ హోమము, అలాగే మృత్యుంజయ హోమం, రుద్ర హోమం, సుదర్శన హోమంతో పాటుగా శనిదోష నివారణకి శనీశ్వర హోమాది కార్యక్రమాలు కూడా చేయించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి ఈ 17వ తారీఖు రోజున జరిగే దాంట్లో కూడా మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1 గంట లోపల 17వ తారీఖు రోజున జరిగే కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. ఇక మనం క్లుప్తంగా మనం తెలియజేసుకున్నట్లయితేనమ్మా, ప్రధానంగా పరమేశ్వరుని అర్చించేటువంటి విధానంలో ఏదైనా ఎవరు సంబంధించి చేస్తారు, ముఖ్యంగా ఈ యొక్క ధనం కోసమై తెల్ల జిల్లేడు పుష్పాలతో కనుక అర్చించినట్లయితే పరమేశ్వరుడికి 10 బంగారు నాణాలతో చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుంది. 1000 తెల్ల జిల్లేడు పుష్పములతో అర్చించినట్లయితే పుణ్యము ఒక్క గన్నేరు పుష్పంతో పెడితేనే వస్తుందట. అలాగే 1000 గన్నేరు పుష్పములతో చేస్తే వచ్చే ఫలితము ఒక్క మారేడు దళం పెట్టడం వల్ల వస్తుందట. అలాగే 1000 మారేడు దళములతో అర్చిస్తే వచ్చే ఫలితము ఒక్క తామర పుష్పాన్ని, అంటే తామర పద్మ పత్రము, అంటే తామర పుష్పము కాదమ్మా, తామర పుష్పంలో ఉండే ఒక చిన్న రెక్క ఉంటుంది కదా, ఆ రెక్క పెడితేనే అంతటి ఫలితం వస్తుందట. 1000 తామర పుష్పాల రెక్కలతో ఆ ఈశ్వరుని అర్చిస్తే వచ్చే ఫలితము కేవలం నాగమల్లి పుష్పము
పెడితేనే మ్మ్. వస్తుందట. మ్మ్. అటువంటి 1000 నాగమల్లి పుష్పాలతో చేసేటువంటి పుణ్యము ఒక్క ఉమ్మెత్త పువ్వు పెడితేనే వస్తుందట. మ్మ్. ఉమ్మెత్త పువ్వులో పసుపు రంగు, నలుపు రంగు ఉమ్మెత్త చాలా విశేషం. మ్మ్. అది సామాన్యంగా దొరకదు. తెలుపు ఎక్కడైనా దొరుకుతుంది. మ్మ్. ఇక 1000 ఉమ్మెత్త పుష్పాలతో అర్చిస్తే ఒక వాకుడు పువ్వు పెడితే అంత పుణ్య ఫలితం వస్తుందట. 1000 వాకుడు పువ్వులతో కనుక పూజిస్తే వచ్చే ఫలితము ఒక్క తుమ్మి పుష్పము పెడితేనే వస్తుందట. మ్మ్. అట్లాంటిది 1000 తుమ్మి పువ్వులతో అర్చిస్తే వచ్చే ఫలితము ఒక్క రెల్లు పుష్పము, రేల పుష్పము అని అంటారు, రేల చెట్టు అని అంటారు. మ్మ్. ఆ రేల పుష్పమును పెడితేనే ఆ పరమేశ్వరునికి అనుగ్రహం కలుగుతుందట. మ్మ్. అటువంటిది 1000 రేల పుష్పాలతో అర్చిస్తేటువంటిది, అంటే రెల్లు పువ్వులు అని అంటే ఏంటనంటే రేల పువ్వులని కూడా చెప్పవచ్చు, లేదా దర్భ దొరుకుతుంది. మ్మ్. ఆ దర్భకి చెట్టుకు వచ్చే పూలు మ్మ్. ఒక్క పువ్వు పెట్టిన ఫలితమట. మ్మ్. అటువంటి దర్భ పూలు 1000 పుష్పాలతో వచ్చే ఫలితము ఒక్క జమ్మి ఆకు పెట్టినట్లు, ఒక జమ్మి దళము అంటారు, మ్మ్. మ్మ్. జమ్మి పత్రము పెడితే వస్తుందట. అటువంటిది 1000 జమ్మి పత్రాలు పెడితే వచ్చే పుష్పం ఒక్క నల్ల కలువ పువ్వుతో పెట్టడం వల్ల వస్తుందట. మ్మ్. కాబట్టి అన్ని పుష్ప జాతులలోకెల్లా నల్ల కలువ అంటే పరమేశ్వరునికి మహాప్రీతి అట, అత్యంత యోగవంతమైనదట. అటువంటిది ఎవరైతే 1000 నల్ల కలువ పుష్పాలతో పూజిస్తారో వాళ్ళకి కల్పకోటి సమానమైనటువంటి పరాక్రమవంతుడైనటువంటి సంతానము కలిగి, అంతటి గొప్పది కలిగి అంచెమున శివలోకాన్ని పొందుతారట. మ్మ్. ఉమ్మెత్త పూలతో ఎవరైతే అర్చించుకుంటారో 1,00,000 గోవులు దానం చేసిన పుణ్య ఫలితం ఆ ఒక్క ఉమ్మెత్త పూలతో అర్చించినందువల్ల కలుగుతుందట. మ్మ్. మారేడు దళములతో ఎవరైతే ఈశ్వరుని అర్చిస్తారో సమస్త పాపముల నుంచి విముక్తుడవుతాడట. ఇది మనకు శాస్త్రంలో చెప్పబడి ఉందమ్మా. మ్మ్. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ కూడా ఈ సంబంధించినటువంటి విధానంగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు చెప్పబడినటువంటిది ఏంటంటే 1000 జిల్లేడు పుష్పాలతో అర్చిస్తే పుణ్యము మనకు చెప్పబడినటువంటిది కదమ్మా. అవును గురుగారు. ఇక్కడ మనకు చెప్పబడినటువంటిది ఏంటంటేనమ్మా, ఏ పుష్పాలతో గనక పూజ చేస్తే ఎటువంటి దోషములు పోతాయో కూడా అవును. చెప్పబడి అవును ఉంది. గురుగారు. ఏంటనంటే తెల్ల జిల్లేడు పుష్పాలతో అర్చిస్తే తెలిసి తెలియక, తెలిసి కాదమ్మా తెలిసే చేస్తారు, పరస్త్రీ గమనం మ్మ్. అంటే ఇతరుల యొక్క స్త్రీలని పొందితే వచ్చే దోషము తెల్ల జిల్లేడు పుష్పాలతో ఈశ్వరుని అర్చించడం వల్ల తొలగిపోతుంది. మ్మ్. అలాగే వాగ్దాన భంగ దోషం చేస్తుంటాం, అంటే మాట ఇచ్చి తప్పుతుంటారు కదా, అవును. ఆ దోషములు పోవాలి అని అంటే నల్ల ఉమ్మెత్త పుష్పాలతో అర్చించాలట. మ్మ్. అలాగే తల్లిదండ్రులను నిందిస్తుంటుంటారు, అవును గురుగారు. తల్లిదండ్రులను నిందించడం వల్ల వచ్చే పాప ఫలితము నాగమల్లి పుష్పాలతో పూజించడం వల్ల తొలగిపోతుందట. మ్మ్. అలాగే అపాత్ర దానం చేసింటారు, మ్మ్. అంటే ఒకడికి చదువు చెప్పిస్తాడు, ఆ చదువు వాడు గొప్పగా చదివి తీవ్రవాద కార్యకలాపాల్లో చేయరనుకోండి, మ్మ్. అరే నేను చదువు చెప్పడం వల్ల వాడు తీవ్రవాదం చేయడం వల్ల ప్రపంచానికి నాశనం అవుతున్నాడు అంటే, ఏదైనా సపోజ్ మ్మ్. వాడు దయదలిచి రోడ్లో ఉన్నటువంటి వాడికి దయదలిచి ఒక 20 రూపాయల 50 రూపాయలు ఇచ్చాం, మ్మ్. ఆ డబ్బులతో సారా ప్యాకెట్ కొనుక్కొని సిగరెట్లు మ్మ్. కొనుక్కొని మ్మ్. తాగాడు అనుకో, అది అపాత్ర దానమే కదా. అవును గురుగారు. ఇలా ఈ అపాత్ర దానం చేసినటువంటి ఈ ఏదైతే ఉంటుందో ఒక్క బంగారు మారేడు దళముతో అర్చిస్తే ఆ దోషం పోతుందట. మ్మ్. అలాగే గన్నేరు పుష్పాలతో గనక అర్చిస్తే అన్యాయార్జితం. మ్మ్. ఇప్పుడు అందరిది అన్యాయార్జితమే, ఎవరు న్యాయంగా సంపాదిస్తున్నారు? మ్మ్. ప్రతి వృత్తిలో అన్యాయం ఉంటుంది. అవును గురుగారు. ఎక్కడికి పోయినా ఎంతో కొంత మోసం చేస్తే కానీ ధనవంతుడు శీఘ్రంగా కాలేకపోతాడు. అవును గురుగారు. అలా అన్యాయార్జితమైనటువంటి దోషం పోవాలంటే గన్నేరు పుష్పాలతో అర్చించాలట. మ్మ్. అలాగే ఈ సంబంధించినటువంటి పద్మమును అంటే మహాపాపమును, పద్మాలు అంటే ఏంటి, తామర పుష్పాలతో గనక అర్చిస్తే ఏం చెప్పబడిందంటే, ఇతరులని మనము తెలిసి తెలియక మ్మ్. నిందిస్తుంటాం, వాడు అవును. చేసిన తప్పు పనులని వీడి తప్పు. అవును ఇప్పుడు గురుగారు. ఉదాహరణకి చెప్తానమ్మా, ఈ మధ్య ఎవరో ఒక అబ్బాయి పాటని సరిగ్గా పాడలేదు, మ్మ్. బూతుర పదం వచ్చినట్టుగా మ్మ్. పాడాడు, మ్మ్. ప్రతి వాళ్ళు తిట్టారు, మ్మ్. అది దోషమే. తిట్టడం మనకు సంబంధం లేకపోయినా మ్మ్. తిట్టడం దోషం. మ్మ్. ఆ వచ్చిన దోషం కూడా ఈ యొక్క తామర పుష్పములు మ్మ్. పరనింద మ్మ్. చేసినందువల్ల వచ్చే దోషం తామర పుష్పంతో అర్చిస్తే పోతుందట. మ్మ్. తర్వాత
ఇక దీంట్లో మనకు చెప్పబడినటువంటిది ఏంటనంటే, వేద శాస్త్రాల్ని, బ్రాహ్మణులని నిందించిన పాపము జమ్మి పుష్పాలతో అర్చిస్తే, జమ్మి పత్రాలతో అర్చిస్తే తొలగిపోతుందట. మిత్రద్రోహము, స్నేహితుడిని మోసం చేస్తే వచ్చే దోషం ఏదైతే ఉంటుందో, ఆ దోషము తుమ్మి పుష్పాలతో అర్చించడం వల్ల తొలగిపోతుందట. అలాగే అబద్ధం ఆడడం వల్ల వచ్చేటువంటి దోషము దర్భపూలతో అర్చించడం వల్ల పోతుందట. అలాగే పంచమహాపాతకాలు అనేవి చెప్పబడి ఉన్నాయి. సురాపానము, పరస్త్రీ గమనము, గురుతల్ప గమనము ఇలా చెప్పబడినాయి. అలాగే దొంగతనములు, ఇవన్నీ కూడా జూదము, ఇవన్నీ పంచమహాపాతకాలు. ఈ పంచమహాపాతకాలన్నీ కూడా నల్ల కలువ పుష్పాలతో అర్చించడం వల్ల తొలగిపోతాయంట. అలాగే స్త్రీ హత్య, గోహత్య, శిశుహత్య చేయడం వల్ల వచ్చేటువంటి మహాపాపము మారేడు దళాలతో అర్చించడం వల్ల తొలగిపోతుందట. అంటే తెలిసే పాపం చేస్తుంటాం. కావాలని ఎదుటివాడిని కక్ష పెట్టుకొని, కావాలని ఉద్యోగం నుంచి తీయించడము, కావాలని బాధ పెట్టడము, కొట్టడము, నిందించడము, తెలిసి ఇది తప్పని తెలిసినా మనం ఆ పనులు చేస్తుంటాం కక్ష కొద్దీ. అటువంటి చేయడం వల్ల వచ్చే పాపములని మనము ఎట్లా తొలగించుకోవాలి? మనకు చెప్పబడినటువంటిది అంటే సహస్ర కమలములు అనేటువంటివి, అంటే 1000 పుష్పాలతో, తామర పుష్పాలతో గనక అర్చిస్తే ఆ దోషములన్నీ తెలిసి చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పింది. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదమ్మా, సాక్షాత్తు కుమారస్వామియే అగస్త్య మహామునికి చెప్పినటువంటి మాట. కాబట్టి ఈ రకమైనటువంటి దోషములు తొలగిపోవడానికి ఈ రకమైనటువంటి పుష్పాలతో అర్చన చేస్తే సంపూర్ణమైనటువంటి యోగం కలుగుతుంది. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది, ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మహామహిమాన్విత సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో ఆ యొక్క పరమేశ్వరుని యొక్క గర్భాలయానికి సమీపంలో, అంటే ప్రాంగణంలోనే, గర్భాలయ ప్రాంగణంలో శివరాత్రి రోజున రుద్రాభిషేకము, రుద్రపారాయణంతో పాటుగా ఈ యొక్క 17వ తారీఖు రోజున సూర్యగ్రహణం మనకు లేకపోయినా ఆ ప్రభావం ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమవుతుంది. ఈ యొక్క సూర్యగ్రహణానికి సంబంధించి వృషభ, మిథున, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మకర, మీన రాశుల్లో జన్మించిన, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క సంబంధించినటువంటి దోష పరిహారార్థమై, ఈ సూర్యగ్రహణ దోష పరిహారార్థమై చండీ హోమము, మృత్యుంజయ హోమం, రుద్రహోమము, సుదర్శన హోమము, అలాగే శనిదోష నివారణకి శనీశ్వర హోమములు కూడా జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. 17వ తారీఖు రోజున జరిగేటువంటి కార్యక్రమంలో మధ్యాహ్నం 1 గంట లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురువు గారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.